అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లతా శరత్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సో సండే ఈవినింగ్ మేము ఏం చేసామో, మా ఈవినింగ్ మేము ఎలా స్పెండ్ చేసామో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. సో ఈవినింగ్ బయటికి వెళ్ళడానికైతే నేను ఇక్కడ రెడీ అయిపోతున్నానండి. సో నేనైతే ఈ పింక్ కలర్ టాప్ వేసుకున్నాను. సో ఈ డ్రెస్ వచ్చేసి ఈ టాప్ వచ్చేసి మా మమ్మీ ఇచ్చిందండి. చాలా బాగుంది. సో ఈ డ్రెస్ నేను ఫస్ట్ టైం వేసుకున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు అనేసి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికైతే వెళ్తున్నానండి నేను. సో ఇయర్ రింగ్స్ అయితే ఫైనల్గా పెట్టేసుకున్నాను. సో ఎప్పుడు గోల్డ్ ఇయర్ రింగ్సే పెట్టుకుంటూ ఉంటాను. సో అది మొన్న తీసేసాను. సో అందుకే ఇయర్స్కి ఏ ఇయర్ రింగ్స్ లేవు, అలానే ఉండిపోతున్నాను. ఇంకా బయటికి వెళ్తున్నాం కదా అనేసి ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. ఇంకా కార్లో కూర్చునేటప్పటికి మా బాబు అయితే ఈ మధ్య అస్సలు ఉండట్లేదండి. ఫుల్గా అల్లరి చేస్తున్నాడు. అది కావాలి ఇది కావాలి అనేసి ఇంకా వాడిని కంట్రోల్ చేస్తుంటేనే సరిపోతుంది. ఇంకా మేమైతే ఇక్కడ ఎస్ఆర్ఎంటీ మాల్ దగ్గరికి వచ్చేసామండి. ఎందుకంటే బాబు బర్త్డే పార్టీకి వెళ్ళాడు. సో ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. చూడండి వస్తున్నారు. ఎస్ఆర్ఎంటీ మాల్లోని వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయితే వెళ్ళాడండి. సో బర్త్డే అయిపోయింది. సో మేము ఇంకా బాబుని తీసుకొని ఎస్ఆర్ఎంటీ మాల్ ఆపోజిట్ కానీ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ పెట్టారండి. సో ఈ హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఎప్పుడు పెడుతుంటారు కాకినాడలో. సో ఇక్కడ ఇది పెట్టారు, మేము వెళ్ళాము. సో ఇలా గ్లాస్ జార్స్ గట్టా ఉన్నాయండి. ఇంకా హ్యాండీక్రాఫ్ట్స్ బజార్ కాబట్టి ఇది ఇలా వుడెన్ ఫ్లవర్ వేసెస్ ఇలాంటివన్నీ పెట్టారండి. ఇంకా స్టార్టింగ్ వెళ్ళిన వెంటనే ఇవైతే మనకి కనిపిస్తాయి. సో నేనైతే ప్రైస్ కూడా కనుక్కోలేదు, ఎందుకంటే జస్ట్ నేను షూట్ చేశాను అంతే. ఇంకా ఎక్కువగా ఇయర్ రింగ్స్ మనకి తెలుసు కదండి, ఎగ్జిబిషన్స్ అంటే ఏం పెడతారో అవే ఉన్నాయండి. అండ్ నథింగ్ స్పెషల్ ఏం లేవు. సో నేను ఒక 3 ఐటమ్స్ షాప్ చేశాను. మీకు లాస్ట్లో చూపిస్తాను ఏం షాప్ చేశాను. సో ఇలా ఈ గరెట్లు అవన్నీ బాగున్నాయండి. నాకైతే అవి నచ్చాయి. ఇంకా పిల్లలకి సంబంధించిన ఈ స్టేషనరీ ఐటమ్స్ కొద్దిగా కలర్ఫుల్గా ఉంటాయి. సో మీరు బర్త్డే వస్తుంది, రిటర్న్ గిఫ్ట్స్లో ఇవ్వాలంటే చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో మనం బార్గెయిన్ చేయాలి వాళ్ళతోని. సో ఎగ్జిబిషన్లో నార్మల్గా ఇవే పెట్టారండి. ఎప్పుడు కాకినాడలో ఏం ఉంటాయో అవేనండి. సో కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ అంటే హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, మిగతావన్నీ జస్ట్ నార్మల్గానే ఉన్నదండి. కానీ ప్రైజెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి అనిపించింది. అన్నీ ఫిక్స్డ్ ప్రైస్ అనే చెప్తున్నారు వాళ్ళు. సో మనం బార్గెన్ చేయాలి. నేను ఫిక్స్డ్ ప్రైస్ అనేటప్పటికి నేను ఇంకేం బార్గెన్ కూడా చేయలేదండి. సో ఇయర్ రింగ్స్ అవన్నీ ఏం తీసుకోలేదు. ఇక్కడ నాకు ఈ బెడ్షీట్స్ చాలా నచ్చాయి. కానీ కాస్ట్ వచ్చేసి 1 పీస్ ఒక 1000 రూపీస్ అలా చెప్తున్నారండి. సో ఎగ్జిబిషన్లో అంత కాస్ట్ పెట్టడం నాకే వర్త్ అనిపించలేదు. సో ఇదేం బ్రాండ్ కూడా మనకి తెలియదు కాబట్టి, సో బ్రాండెడ్వి అంత కాస్ట్ పెట్టినా కూడా పర్లేదు. ఇవి హ్యాండీక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ కాబట్టి సో ఆ కాస్ట్ చెప్పుండొచ్చు, కానీ మేమైతే తీసుకోలేదండి. సో ఇంకా ఇలా వుడెన్ టాయ్స్ అన్ని టాయ్స్ ఇలాంటివే పెట్టారండి. అండ్ నెక్స్ట్ మేము ఎగ్జిబిషన్ తర్వాత మేమైతే సో లంచ్ బ్యాగ్స్ మేము ఎప్పుడు ఈ షాప్లోనే తీసుకున్నామండి, ఫుట్వేర్ షాప్. ఎందుకంటే సో ఇక్కడ బ్యాగ్స్ స్కూల్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి. కాకినాడలో ఉంటుంది ఈ షాప్, శ్రీ లెదర్ వేర్ అని. సో ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి, పిల్లలకి సాక్స్, షూ, ఇంకా లంచ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చాము. కాకపోతే పింక్ కలర్ ఉండడం వల్ల బాబుకి నచ్చలేదు. సో ఇంకా ఫుట్వేర్ తీసుకుందాం అనేసి, ఇంకా బాబుకి ఫుట్వేర్ లేదు అనేసి డైలీ వేర్ శాండిల్స్ గట్రా తీసుకుందామని వచ్చామండి. సో నార్మల్గా ఇక్కడ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను, హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. ఎవరికైనా నచ్చితే వెళ్ళండి. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ మనం చూసి పర్చేస్ చేయొచ్చు హ్యాండ్ బ్యాగ్స్. ఇంకా నేనైతే ఎక్కువగా ఇక్కడ మా చెప్పులన్నీ ఇక్కడే తీసుకుంటామండి. సో మొత్తం ఫ్యామిలీవి. సో ఎప్పుడు ఈ షాప్కే వెళ్తూ ఉంటాము. సో అందుకోసమే వెళ్ళాము. సో ఇలాంటి క్లచెస్ చాలా బాగున్నాయండి, పార్టీ వేర్ క్లచెస్. ఇంకా పార్టీ వేర్ ఫుట్వేర్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే కలెక్షన్ మొత్తం చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే
చెప్పులు తీసుకున్నామండి. ఇంకా పెద్ద బాబు, నేను, మా వారు అయితే తీసుకున్నాము. చిన్న బాబుకి మొన్నే తీసుకున్నాం కదా! ఇంకా వాడి సైజ్ కూడా అంత ఫాస్ట్‌గా దొరకట్లేదు. సో, మేమైతే ఇవి సెలెక్ట్ చేసుకున్నామండి. సో, చాలా ఫుట్‌వేర్ ఎప్పుడూ కొంటూ ఉంటాం బాబుకి గానీ, తనైతే ఆడుకొని అవి చాలా ఇంకా దాని పరిస్థితి ఎలా చేసేస్తాడో. సో, ఎప్పటికప్పుడు కొనాల్సొస్తుంది వాడికైతే. సో, ఇంకా ఎదుగుతున్నప్పుడు లెగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి గాబట్టి, సో, అందుకని తను శాండిల్స్ ఎప్పటికప్పుడు ఎక్కువగా కొనాల్సొస్తుంది. అండ్ నేనైతే ఇక్కడ నా డ్రెస్ ఫుల్‌గా చూపిస్తున్నాను. మిర్రర్ ఎక్కడ దొరికితే చాలు వదిలిపెట్టనండి నేను. సో, నేనలా షూట్ చేస్తూనే ఉంటాను. సో, నెక్స్ట్ ఇంకా నేను కూడా ఏ ఫుట్‌వేర్ తీసుకున్నానో మీకు చూపిస్తాను. సో, కొన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్‌కి అన్నీ మార్చారండి బాబు. మీకు చూపించినవైతే తీసుకోలేదు వాడు. కొన్ని మళ్ళీ లాస్ట్‌లోనేవో సెలెక్ట్ చేసుకున్నాడు. నేనైతే ఇవి తీసుకున్నానండి. సో, బ్లాక్ కలర్‌ది నేను వాడుతూ ఉంటాను. గానీ అందులోనే గోల్డ్ కలర్ తీసుకున్నానండి. సో, ఈ శాండిల్స్ వచ్చేసి హూవ్స్ బ్రాండ్ అండి. చాలా బావుంటాయి. డైలీ వేర్‌కి మనకి కాళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి. సో, కొద్దిగా ట్రెండీగా గూడా ఉంటాయి. మనకి కంఫర్ట్ కూడా ఉంటది. సో, డైలీ నేను యూజ్ చేస్తాను ఈ ఫుట్‌వేర్. ఇంకా నా బర్త్‌డే కూడా వస్తుందండి. సో, బర్త్‌డేకి తీసుకుందాం అనేసి ఇంకా అలా తీసేసుకున్నాను. సో, నాకీ ఇవైతే చాలా నచ్చాయండి. ఇంకా అన్నీ ఒకేసారి కొనలేం గాబట్టి, ఇంకా అవి వీడియో తీసుకొని పెట్టుకున్నాను. ఇంకెప్పుడైనా తీసుకోవచ్చనేసి. ఇవైతే నాకు ఈ బ్రైడల్ వేర్ అనుకుంటాను. ఇంకా ఆర్ పార్టీ వేర్. సో, అలా ఉన్నాయి కదా! సో, నా దగ్గర ఈ స్టోన్ వర్క్ ఉన్న శాండిల్స్ అయితే లేవు. ఇంక తీసుకోవాలండి. సో, బాబు తీసుకున్నాడు. ఈ ఫుట్‌వేర్ తీసుకున్నాడండి వాడు. ఎందుకంటే ఆడుకోవడానికి బావుంటాయి కాబట్టి. ఇక్కడ క్రిస్మస్ ట్రీ దగ్గర ఫోటో తీయమన్నాడండి. చూసారా ఎంత క్యూట్‌గా పోజ్ ఇస్తున్నాడో. ఇంకా ఈ షాప్ నేమ్ వచ్చేసి శ్రీ లెదర్ వేర్ అండి. సో, ఇంకా మా కార్‌లో ఇంకా హడావిడి చూడండి. సో, బాబు ఆ సోడా కావాలని ఎంత ఏడ్చాడో. సో, మేమైతే వాడికి ఇవ్వకుండా కొద్దిగా ఏడిపిద్దాం అనేసి నేనైతే అక్కడ తాగుతున్నాను. మేమేం తాగినా బాబు అయితే అది కావాలని నేనైతే కప్ వేసేసి ఇచ్చేసాను. కప్ వేస్తే వద్దంట ఫుల్‌గా. ఇంకా కప్పు తీసిన తర్వాత అసలు తాగుతానని ఇంకా వాళ్ళ ఫాదర్ ఏమో టెన్షన్ ఎక్కడ మళ్ళీ జ్వరం ఏమైనా వచ్చేస్తదని. లాస్ట్‌కి అయినా తాగాడు. సో, తాగేసి వాడి ఎక్స్‌ప్రెషన్స్ మధ్య మధ్యలో చూడండి. ఫుల్ ఇచ్చాక ఫుల్ ఆనందం. సో, వన్ సచ్ ఫన్ ఫ్యామిలీ అండి మేము కార్‌లోనే చూసారా. ఇంకొక సోడా తెచ్చారు అది బావుందో లేదో చూడు అనేసి. సో, ఇలా జరిగిందండి. నేను ఎగ్జిబిషన్‌లో ఏం తీసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటానండి. అక్కడ నేను గరిటెలు చూసానన్నాను కదా! అవి బయటైతే చాలా కాస్ట్‌లీ ఉంటాయి. సో, ఎగ్జిబిషన్‌లో అండ్ ఆ మోడల్స్ కూడా బయట దొరకట్లేదు నాకెప్పుడు చూసినా. సో, మేము వెళ్ళిన దగ్గర దొరకట్లేదేమో గానీ నేను ఇది తీసుకున్నానండి. సో, ఇదొక అట్ల కర్ర అండ్ ఇదొకటి. సో, దోస వేసినప్పుడు ఇదైతే ఎక్కువ హోటల్స్‌లో చూస్తూ ఉంటాం కదా! సో, నేను ఎప్పటినుంచో అది తీసుకుందాం అనుకుంటున్నాను. ఫైనల్‌గా దొరికేసింది. సో, ఈచ్ ₹100 అండి. సో, ఈ దోస వేసినప్పుడు బావుంటది. ఇంకా కొట్టడానికి కూడా బావుంటది. నేను అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు. సో, కొట్టడానికి కూడా బావుంటదనేసి కొద్దిగా ఫన్నీగా సో, అట్లికర్ ఎక్కువ తీస్తూ ఉంటాను. కొడతాను అనేసి బాబుకి. సో, అలా అండి. ఇదైతే నేనెంత బార్గెయిన్ చేశానో ₹10కి ఇవ్వు అని. ఎగ్స్ మనం చిన్న చిన్న ఆమ్లెట్స్ వేసినప్పుడు బావుంటదని. కానీ ₹20కే ఇచ్చాడండి. మా వారు ఫేస్ చూసారా ఎంత చిరాకుగా పెట్టారో. నేను అవన్నీ చూపిస్తున్నానండి. అండ్ బర్త్‌డేకి వెళ్ళాడు కదా బాబు. సో, ఈ సెలబ్రేషన్ కిట్ వాళ్ళిచ్చారండి. సో, ఈ కిట్ ఇక్కడి వరకు చూసినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ బుక్ ఒకటి ఇచ్చారండి. ఐ కెన్ బి అన్ ఇన్‌స్పైరింగ్ లీడర్. ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ చాక్లెట్. ఇంతేనండి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.